ఉదయ్ కిరణ్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన గురించి మాట్లాడుకుంటే తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలో స్టార్గా మారడమే కాకుండా తన పేరును మారుమోగిపోయేలా చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి మంచి సినిమాల్లో నటించారు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా మన ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ టాప్ హీరోల కూతుర్లు అందరూ కూడా ఉదయ్ కిరణ్ ఫ్యాన్సే. అప్పట్లో కాలేజీకి వెళ్లే టైంలో బుక్స్లో ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ని ఫొటోస్గా దాచుకునేవాళ్ళు. దానికి సంబంధించిన వార్తలు చాలా విన్నాం. ఇక ఉదయ్ కిరణ్ ఎంత త్వరగా లైఫ్లో సెటిల్ అయ్యాడో అంత త్వరగా డమాలంటూ ఫైనాన్షియల్గా కింద పడిపోయారు. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఇక ఉదయ్ కిరణ్ తన కెరియర్లో ఎన్నో సినిమాలు నటించారు. అన్ని సినిమాలు బాగా హిట్ అయ్యాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఉదయ్ కిరణ్ తన కెరియర్లో చేయాల్సిన కొన్ని సినిమాలు రాత్రికి రాత్రి చేతులు మారిపోయాయి. అలాంటి సినిమాలు వేరే బిగ్ స్టార్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. ఆ లిస్టులో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో మొదట హీరోగా ఉదయ్ కిరణ్ని అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల పెద్ద మనుషులు పలుకుబడితో డబ్బున్న వ్యక్తులు ఆ స్టోరీని ఉదయ్ కిరణ్ ఖాతాలో పడకుండా అల్లు అర్జున్ ఇంట్రడ్యూస్ చేసేలా మార్చేశారట. అప్పట్లో ఈ వార్త బాగా హీట్ పెంచింది. కేవలం ఒక్క సినిమానే కాదు, చాలా సినిమాలు అలా ఉదయ్ కిరణ్ ఖాతాలో పడినట్టే పడి రాత్రికి రాత్రి వేరే హీరోల చేతుల్లోకి వెళ్లిపోయాయంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా ఉదయ్ కిరణ్ మరణానికి కారణమంటున్నారు జనాలు.